హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయే ఉంటుంది, మేక కాళ్ళు అండి. ఈ మేక కాళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చుకొని వేడి వేడి నీళ్ళలో వేసి ఇలా క్లీన్ చేసినట్టయితే చాలా ఆ హెయిర్ అంతా పోయి నీట్గా అవుతాయండి. ఇలా అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి మనమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు, ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి దూరగా వేగేంత వరకు ఇవి వేగనివ్వాలి. మంట ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు, తాలింపే కదా, చిన్న మంట మీద తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇప్పుడు ఏదైనా తినడానికి టైం పెట్టచ్చు. అదే స్కూల్ డేస్లో అనుకోండి, వర్కింగ్ డేస్లో అనుకోండి, మనం ఏదైనా పెద్ద వంట చేయడానికి టైము సరిపోదు, టైం ఉండదు, వాళ్ళు తినడానికి టైం పెట్టరు అని భయపడుతూ ఉంటాం కదా. కాబట్టి సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు కావాల్సిన మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్, ఏదైనా ఒంటికి బలం కలుగుతుంది అనే ఫుడ్ ఏదైనా ఉంటే నేను ఇప్పుడే ఈ టైంలో చేసి పెట్టాలని అనుకుంటానండి. అందుకోసమే ఇలా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా మనం కర్రీ విషయానికి వస్తే తాలింపులో వేసిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేగుతున్నాయన్నమాట. ఇవి త్వరగా వేగిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పుదీనా శుభ్రంగా కడిగి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తాలింపులో అయితే వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల కూడా మనకి ఈ మటన్ ఫ్లేవర్ అనేది, అంటే మేక ఒకలాగా స్మెల్ వస్తుందని కొంతమందికి ఆలోచన ఉంటుంది కదా, అలాంటి ఫ్లేవర్ అనేది చాలా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ పుదీనా కొంచెం కొత్తిమీర కలిపి తాలింపులో వేసాము. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం అనేది మనం ఇంట్లో మిక్సీ పట్టడం కానీ లేకపోతే రోట్లో నూరుకున్న అల్లం అయితే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడైతే ఒక 2-3 చెంచాలంతా అల్లం అయితే వేసాము. ఇంకా ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడిపోకుండా ఉండాలంటే మనం మంట చాలా చిన్నగా పెట్టుకోవాలండి. చాలా చిన్న మంట మీద ఈ తాలింపును కలుపుతూ వేగనివ్వాలి. ఎందుకంటే మంట పెద్దగా పెట్టామంటే అల్లం అనేది అడుగంటుతుంది. ఆకుకూర, కొత్తిమీర, పుదీనా వేసాం కదా, అవి త్వరగా మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మంట చాలా చిన్నగా పెట్టి చేసుకోండి. ఇందులోకి ఒక 2 టమాటాలు, చిన్న సైజు టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మటన్ ఫ్లేవర్ డామినేట్ కాకుండా ఉండాలి అంటే టమాటా తక్కువగా వేసుకోవాలి. ఈ టమాటా ఉడకాలి అంటే గంట పెట్టి కలపకుండా ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉంచండి, త్వరగా టమాటా మగ్గుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా టమాటా మగ్గేలోపు మనం ఇక్కడ షేర్వాలోకి కావలసిన ఇంకొక పొడి ఐటెం మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడి ఏంటంటే ధనియాల పొడి. ధనియాలు ఇక్కడ కొద్దిగా వేడి చేసి మిక్సీ పట్టుకోవాలి కదా. ఈ ధనియాలు అనేవి ఇవి మొత్తం పొడి అయితే నేను వేయను, నాకు ఫర్దర్గా ఇంకా పొడి మిగిలి ఉండాలి కాబట్టి ఒకటేసారి వేవి పక్కన పెట్టుకుంటాను. ఇందులోంచి నాకు కావాల్సిన పొడి మాత్రమే కావాల్సినంత ఈ షేర్వాకి నేను కలుపుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ ధనియాలు దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఇక్కడ కూడా మంట చాలా చిన్నగా పెట్టాలి, ఎందుకంటే ధనియాలు చిందుతూ ఉంటాయి అన్నమాట. మంట పెద్దగా పెట్టామంటే త్వరగా మాడిపోతాయి, చింది బయటకు పడుతూ ఉంటాయి. కాబట్టి మంట చాలా చిన్నగా పెట్టి ధనియాలు వేడి చేసుకుంటే రంగు మారకుండా ఉంటుంది, టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇలా ధనియాలు అనేవి వేడి చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు ఇలా మిక్సీ జార్లో పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకుంటే ఎక్కడ బరుసుగా లేకుండా మంచిగా ఫ్లేవరును, మంచిగా టేస్ట్ అనేది మన షేర్వాకి అందుతుందన్నమాట. ఇదండి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి. ఇంకా ఇప్పుడు మనం తాలింపులోనే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మేకకాళ్ళ ముక్కలు అనేవి వేసుకోవాలి. అందులో కొద్దిగా 2 చెంచాలంతా ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా కలిపి ముక్కలకు పట్టేలాగా కలుపుతూ ఉండాలి. మంట కొంచెం ఫస్ట్
స్టార్టింగ్లో అయితే చిన్న మంట పెట్టాలి. ఇంకా కొద్దిసేపు తర్వాత అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మనం వేసిన మసాలాలన్నీ ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే మూత పెట్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కావలసినంత, మనకి ఎంతైతే షేర్వా కావాలో ఈ ముక్కలకి సరిపడా అంత వాటర్ పోసి చాలాసేపు మరగనివ్వాలన్నమాట. ఇలా మరగడం అనేది ఈ టైం అయితే ఎక్కువసేపు పడుతుందండి ఇది మరగడానికి. ఎందుకంటే ఒక పక్క ముక్కలు ఉడుకుతూ దాంట్లో ఉన్న సారం మొత్తం కూడా మన షేర్వాలోకి రావాలి కాబట్టి, షేర్వా టేస్ట్గా రావాలి కాబట్టి ఎక్కువ సమయం దీన్ని ఉడకనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా షేర్వా దగ్గరగా చిక్కబడిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి షేర్వాని సపరేట్ చేసుకోవాలి. దీంట్లోకి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి, పెద్దవాళ్ళకి, అథ్లెట్స్ కానీ, పేషెంట్స్ కానీ ఎవరికైనా కూడా చాలా హెల్త్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంకొకటి, మనం షేర్వా తీసిన తర్వాత మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల్లోకి మనం ఇంకా కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, ఇంకా ఒక స్పూను 2 స్పూన్లు కారం కూడా మన టేస్ట్కి తగినంత కారం మనం యాడ్ చేసి కూర ఒకసారి కలిపి ఎక్కువ సమయం అయితే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ముక్కలు తినడానికి వీలుగా ఉంటాయి. ఎందుకంటే ఇవి బోన్స్ కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ సమయం ఉడకనివ్వాలి. ఇలా చూశారు కదా, మేక కాళ్ళ నుంచి అయితే మనం మేక కాళ్ళ షేర్వాని ఇంకా మేక కాళ్ళ కూరని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. చూశారు కదా వీడియో ఎలా ఉందండి. ఈరోజు మేకకాల షేర్వా అండ్ కర్రీ రెసిపీస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.